మీరు మీ జీవితంలో విజయం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతూనే ఉన్నారా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 సూత్రాలు పాటిస్తే జీవితంలో ఓటమికి చోటే ఉండదు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశాడు. జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. అవి కాలం మారినప్పటికీ నేటి ఆధునిక జీవితంలో కూడా సమానంగా ఉపయోగపడుతున్నాయి. ఆయన చెప్పిన ముఖ్యమైన సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడు ఒక మహానుభావ వ్యూహకర్తగా, రాజకీయ ఆలోచనకర్తగా, దౌత్య నిపుణుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన రచించిన చాణక్య నీతి కేవలం రాజ్య నిర్వహణకు మాత్రమే కాకుండా సాధారణ మనిషి జీవితాన్ని సరిగ్గా నడిపించేందుకు అవసరమైన విలువైన మార్గదర్శక గ్రంథంగా నిలుస్తుంది. శతాబ్దాలు గడిచినా ఆయన ఇచ్చిన సూత్రాలు ఇప్పటికీ జీవనానికి వర్తించే సత్యాలుగానే నిలుస్తున్నాయి. ముఖ్యంగా మనిషి స్వభావం, సంబంధాలు, ఆర్థిక జాగ్రత్తలు, కష్టకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆయన బోధనలు ఎంతో విలువైనవి. ఈ బోధనల ఆధారంగా జీవితానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన సూత్రాలు ఇలా ఉన్నాయి. మొట్టమొదటిగా ఈర్ష్యాభావం. ఈర్ష్యాభావం అనేది మనసును దెబ్బతీసే శత్రువు. ప్రతి సమాజంలోనూ కొందరు తమ కంటే ఎదిగిన వారిని చూసి సంతోషించలేరు. జ్ఞానం లేని వారు జ్ఞానవంతులను అర్థం చేసుకోలేరు. పేదరికంలో ఉన్న కొందరు ధనవంతులపై అసూయపడుతారు. అలాగే కొందరు మంచి గుణాలు కలిగిన వారిని కూడా ద్వేషించవచ్చు. కానీ ఇలాంటి ఈర్ష్యాభావం మన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించి మన అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిది. రెండవది హానికరమైన సంబంధాలు. దూరంగా ఉండాల్సినవి కొన్ని సంబంధాలు బయటకు స్నేహపూర్వకంగా కనిపించినా లోపల హానికరంగా కనిపించే అవకాశం ఉంటుంది. అబద్ధాలు చెప్పే వ్యక్తులు, నమ్మకాన్ని ద్రోహం చేసే స్నేహితులు లేదా ప్రతికూల స్వభావం ఉన్నవారు మన జీవితానికి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సంబంధాలు విషసమానమైనవి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. మూడవది ఆర్థిక జాగ్రత్త. భవిష్యత్తు కోసం సిద్ధత. జీవితంలో అనుకోని పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. అందుకే అవసరానికి ఉపయోగపడేలా పొదుపు చేసుకోవడం అవసరం. కుటుంబ అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆ ధనం ఉపయోగపడాలి. కానీ అత్యంత సంక్షోభ సమయంలో మన ప్రాణరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాణం ఉంటేనే మిగతా సంపదను, జీవితాన్ని తిరిగి నిర్మించుకోవచ్చు. నాలుగవది నివాస స్థలం ఎంపిక. విజయానికి పునాది మనం జీవించే ప్రదేశం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. గౌరవం, అవకాశాలు, అభివృద్ధి లేని చోట ఎక్కువ కాలం ఉండటం ప్రయోజనకరం కాదు. అలాగే విద్య, ఉద్యోగ అవకాశాలు, సహాయక వాతావరణం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవడం మన ఎదుగుదలకు సహాయపడుతుంది. సరైన ప్రదేశం జీవన విజయానికి బలమైన ఆధారం అవుతుంది. ఐదవది కష్టకాలం. నిజ స్వభావాన్ని చూపే అద్దం కష్టకాలం. మనిషి అసలు స్వభావం సుఖ సమయంలో కాకుండా కష్టకాలంలో బయటపడుతుంది. బాధ్యతలు వచ్చినప్పుడు సామర్థ్యం తెలుస్తుంది. సమస్యల సమయంలో స్నేహితుల నిజమైన సహాయం అర్థమవుతుంది. ఆర్థిక కష్టాల్లో సంబంధాల బలం పరీక్షించబడుతుంది. ఈ పరిస్థితులు కేవలం పురాతన ఆలోచనలు మాత్రమే కాకుండా నేటి ఆధునిక జీవితానికి కూడా ఎంతో ఉపయోగపడే జీవన పాఠాలు.